శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక ఆదరా బాదరా. రాసినవారు ముద్దా సోమన్న శాస్త్రి, పరశువాకం. దాచినపల్లి అనే గ్రామంలో బ్రహ్మన్న అనే కుట్టు పనివాడు ఉండేవాడు. అక్కడ జీవనం గడవక అతను కుటుంబాన్ని తీసుకుని చెన్నపట్నం చేరుకున్నాడు. బస్తీ చేరుకున్నప్పటి నుంచి చేతి నిండా పని కలిగి సుఖంగానే కాలక్షేపం గడిచిపోతున్నది. ఒక 6 మాసాలు అయ్యేసరికల్లా బ్రహ్మన్న బాగా ఆర్జించి కొంత సొమ్ము నిలువు కూడా చేశాడు. ఇంతలో సంక్రాంతి పండగ రాగా అతని భార్య, ఏమండి, మనం దేశం విడిచి ఏడాది దాటిందే, ఒక్కసారి ఊరికి పోయి మన వాళ్ళని చూసి వద్దాం అంటూ మనసులో కుతూహలం వెల్లడించింది. ఓ, అలాగే వెళదాం. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావాల్సిందేమిటి? నీ సరదా నా సరదా కాదా అన్నాడు బ్రహ్మన్న. ఖాతాదారులకు తెలిస్తే పండగకి బట్టలు కుట్టివ్వందే వదలదని తలచి దశమి బుధవారం రోజున తెల్లవారి 6 గంటలకు ప్యాసింజర్లో వెళదామని నిశ్చయించుకున్నారు. ఏ స్టేషన్కైనా మరొక గంటకు రైలు వస్తుందనగా టికెట్లు ఇస్తారు. కానీ చెన్నపట్నంలో అలా కాదు. ఉదయం మొదలు సాయంకాలం వరకు టికెట్లు అమ్ముతూనే ఉంటారు. అందుకని ప్రయాణికులు తొక్కిడి లేకుండా ముందుగానే కొనుక్కుని ఉంచుకుంటారు. ఇప్పుడు బ్రహ్మన్న ఉత్సాహం కొద్దీ పోయి మంగళవారం ఉదయాన్నే 2 టికెట్లు కొని కోటు జేబులో పెట్టుకుని ఇంటికి చక్కా వచ్చాడు. దంపతులిద్దరూ కలిసి మధ్యాహ్నమల్లా శ్రమపడి ఆకుపచ్చ ట్రంకులో బట్టలు సామాన్లు సర్దుకున్నారు. మళ్ళీ వ్యవధి ఉంటుంది ఉండకపోతుంది అని తలిచి బ్రహ్మన్న భార్య రాత్రిపూటే వంట చేసేసి సిద్ధంగా ఉంచింది. రాత్రి పడకకు కావాలి గనక పక్క చుట్టు మాత్రం అవతల పెట్టారు. ప్రొద్దుటే చుట్టే వచ్చునని తక్కిన సరంజామా అంతా ప్రయాణానికి తయారుగా ఉంచారు. సరిగ్గా 5 కొట్టేసరికల్లా, మనం లేవాలి సుమా, నీకు ముందు మెలకు వస్తే నువ్వు లెగు, నాకు ముందు మెలకు వస్తే నేను లేపుతాను అంటూ దుప్పటి ముసుగుతాని పడుకున్నాడు బ్రహ్మన్న. పడుకున్నాడే గాని ప్రయాణపు గొడవలో అతనికి నిద్ర పట్టనే లేదు. ఎలా అయితేనేం అనుకున్నట్టు తెల్లవారుజామునే లేచాడు. భార్యను లేపాడు. ఇద్దరు స్నానం చేసుకుని చద్దన్నం తినేసి దుస్తులు వేసుకున్నారు. ఇక బయలుదేరదాం అనుకునేసరికి టికెట్లు ఆనవాలుగా ఉన్నాయా అని బ్రహ్మన్నను భార్య అడిగింది. బ్రహ్మన్న కంగారు పడుతూ అక్కడ వెతికాడు, ఇక్కడ వెతికాడు, ఇల్లంతా గాలించాడు. కొంతసేపు ఆలోచించగా అతడు టికెట్లు కొని చారల కోట్లో పెట్టినట్టు, ఆ కోటు ట్రంకుపెట్లో అడుగున సర్దేసినట్టు గుర్తుకొచ్చింది. అప్పటికి 6 కొట్టడానికి 35 నిమిషాలు తక్కువగా ఉంది. బ్రహ్మన్న అప్పుడు భార్యను కోప్పడుతూ, ట్రంకుపెట్టె తాళం చెవి ఇవ్వు అన్నాడు. కంగారులో ఆమె అక్కడ వెతికింది, ఇక్కడ వెతికింది, ఇల్లంతా గాలించింది, ఎక్కడా కనపడలేదు. కాస్తంత స్థిమితపడి ఆలోచించగా ఆ తాళం చెవి చీర కొంగును ముడివేసినట్టు ఆమెకు జ్ఞాపకం వచ్చింది. ఓసిని దుంపతెగా, ఆ చీర ఏదో అంటూ వేగిన పడ్డాడు బ్రహ్మన్న. చీర చాకలికి వేశాను, వేసే ముందు తాళం చెవి విప్పి బొట్టు పెట్టెలో పెట్టినట్టు జ్ఞాపకం అని చెప్పింది ఆమె. అయితే బొట్టు పెట్టేది అని బ్రహ్మన్న కంగారుగా ప్రశ్నించాడు. అబ్బాయి ఏడుస్తూ ఉంటే ఊరుకోబెట్టడానికని వాడికిచ్చాను అన్నది ఆమె. గబగబలాడుతూ దంపతులిద్దరూ పిల్లవాడు ఆడుకుంటున్న చోటికి పోయి చూసేసరికి ఇంకేముంది, ట్రంకుపెట్టె తాళం చెవి గొంతుకు పడి వాడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. అది చూసి బ్రహ్మన్నకు భార్యకు మతిపోయినట్లయింది. బ్రహ్మన్న ధైర్యం తెచ్చుకుని ఉపాయం చేసి కుర్రవాడి చేత డోకించేసరికి తాళం చెవి బొడుక్కుమని బయటికి పడింది. అప్పటికి 5:15 అయింది. క్షణమైనా ఆలస్యం చేయక వారు ఆ తాళం చెవి పట్టుకుని వచ్చి ఆకుపచ్చ ట్రంకు పెట్టి తెరిచి పెట్టి అడుగునున్న చారల కోటు జేబులో 2 టికెట్లు యువతలకు తీసి తీరుగా పెట్టి సర్దుకునేసరికి 6 గంటలకు 10 నిమిషాలు ఉంది. అయినా పర్వాలేదు, మన ఇంటికి స్టేషన్కి దగ్గరే గనక రైలు కదులుతూ ఉన్నా ఎక్కేయొచ్చు అని బ్రహ్మన్న గుండె నిబ్బరం చేసుకుని భార్యను పిల్లవాడిని వెంట పెట్టుకుని పక్క చుట్ట చంకను పెట్టుకుని బయలుదేరాడు. బయలుదేరి 4 అడుగులు వేశాడో లేదో ఆ కంగారులో డబ్బు సంచి ఇంట్లోనే వదిలేసినట్టు జ్ఞాపకం వచ్చింది అతనికి. దేవుడా అంటూ వెనక్కిపోయి పర్సు వెతుక్కుని పట్టుకొచ్చాడు బ్రహ్మన్న. అప్పటికి 6:05 నిమిషాలు మాత్రమే ఉన్నది. తీరా మళ్ళీ బయలుదేరి 10 గజాలు సాగేటప్పటికి, ఏమండి, ఇంటి తాళం సరిగ్గా పడిందో లేదో జాగ్రత్తగా లాగి చూశారా? చూడబోతే కాలమానం బాగులేదు అని అనుమానం పెట్టింది బ్రహ్మన్న భార్య. ఆడవాళ్లతో ప్రయాణం ఎప్పుడూ ఇంతే అని భార్యపై కారాలు మిరియాలు నూరుతూ, మీరు నడుస్తూ ఉండండి అని వాళ్లతో చెప్పి బ్రహ్మన్న మళ్ళీ ఇంటికి పోయి తాళం జాగ్రత్తగా లాగి చూసి తిరిగి వచ్చాడు. అడుగడుక్కి అనుమానాలు వస్తున్నాయి. అందుచేత రైలుకు పోవడానికి ఆలస్యం అయిపోతుందనే ఉద్దేశంతో బ్రహ్మన్న ప్రయాణపు సరంజామా అంతా సరిగ్గా ఉన్నది లేనిది మళ్ళీ ఒకసారి నిదానంగా చూసుకున్నాడు. ఇదిగో కోటుంది, కోటు జేబులో 2 టికెట్లు ఉన్నాయి, డబ్బు సంచి ఉన్నది, ఆకుపచ్చ ట్రంకు పెట్టే ఉన్నది, పక్క చుట్టా ఉంది,
తాళం చెవి ఉంది. దేవుడు మేలు చేస్తే అబ్బాయి ఉన్నాడు. నా భార్య ఇక్కడే ఉంది. నేను ఉన్నాను. దారిలో అలా అనుకుంటూ ఉండగానే టంగ్ టంగ్ మని 6 గంటలు కొట్టేసింది. రైలు కూసిన చప్పుడు కూడా వినబడింది. ఇంతలో స్టేషన్ నుంచి వస్తున్న ప్రయాణికులు రైలు వెళ్ళిపోయిందని చెప్పారు. చేసేదేముంది? కంగారు పడే బ్రహ్మణ దంపతుల ప్రయాణం చివరికి ఇలా తేలింది. తీరా బ్రహ్మన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి ఖాతాదారులందరూ వాని చుట్టేసి, ఏం బ్రహ్మన్న, మా పండగ దుస్తులు కుట్టివ్వకుండానే పోదామంటే ప్రయాణం సాగుతుందనుకున్నావా? నీకు తగిన శాస్త్రి జరిగిందిలే అంటూ అతన్ని వేళాకోళం చేశారు. బ్రహ్మన్న కిక్కురు మనలేదు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.